ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి 2026 ఏప్రిల్ 25వ తారీఖున నూతనంగా అది తొలిసారిగా తొలి మహిళ చీఫ్ జస్టిస్ ప్రధాన న్యాయమూర్తి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి తొలి మహిళ ప్రధాన న్యాయమూర్తిగా చీఫ్ జస్టిస్గా జస్టిస్ లీసా గిల్ గారు నియమితులయ్యారు. భారతదేశ రాష్ట్రపతి గారు కొలీజియం సిఫార్సు మేరకు అనగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో కొలీజియం వ్యవస్థ ఉంటుంది. ఆ కొలీజియం సిఫార్సు మేరకు పంజాబ్ హర్యానా హైకోర్టులో పనిచేస్తున్న లీసా గిల్ గారిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా గవర్నర్ గారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అంటే ఒక రాష్ట్ర చీఫ్ జస్టిస్ని, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ప్రమాణ స్వీకారం చేయించే అధికారం గవర్నర్ గారికి ఉంటుంది. అది నియమించేది రాష్ట్రపతి గారు, సిఫార్సు చేసేది కొలీజియం. ఒక రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సిఫార్సు చేసేది కొలీజియం వ్యవస్థ. ఈ కొలీజియం వ్యవస్థకు నాయకత్వం వహించేది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారి యొక్క నేతృత్వంలో కొలీజియం వ్యవస్థ సిఫార్సు చేస్తే భారత రాష్ట్రపతి గారు నియమించబడే వారిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంటారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేత ప్రమాణ స్వీకారం చేయించేది ఆ రాష్ట్ర గవర్నర్. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్కి తొలి మహిళ ప్రధాన న్యాయమూర్తిగా లీసా గిల్ నియమితులయ్యారు. అసలు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి లీసా గిల్ గారు ఎన్నోవ ప్రధాన న్యాయమూర్తి గారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పడినాక, ఇటీవల కాలంలో అమరావతి కేంద్రంగా ఏర్పాటు అయినాక ఆ హైకోర్టుకి 5వ చీఫ్ జస్టిస్ ప్రధాన న్యాయమూర్తిగా లీలా సేద్ గారు నియమించబడ్డారు, ఎలక్ట్ చేయబడ్డారు. అయితే భారతదేశంలో అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 2014 ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఇది విడిపోయినప్పుడు అక్కడ నుంచి, అంటే విడిపోయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 5గురు ప్రధాన న్యాయమూర్తులు పనిచేస్తే 5వ ప్రధాన న్యాయమూర్తిగా ఏపీ హైకోర్టుకి లీసా గిల్ గారు నియమితులైతే 1వ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి మొదటి ప్రధాన న్యాయమూర్తిగా నియమించబడ్డవారు జేకే మహేశ్వరి. 2019 నుంచి 2021, 2019 నుంచి 2021 మధ్య జేకే మహేశ్వరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా నియమించబడి పనిచేసిన వారిలో మొట్టమొదటి వారు. మహేశ్వరి అంటే పురుషు చీఫ్ జస్టిస్. 2వ చీఫ్ జస్టిస్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి మొదటిగా జేకే మహేశ్వరి 2019 నుంచి 2021. 2వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఏపీ హైకోర్టు అరూప్ కుమార్ గోస్వామి 2001వ సంవత్సరంలో కొంతకాలం మాత్రమే పనిచేస్తారు, అరూప్ కుమార్ గోస్వామి. 3వ చీఫ్ జస్టిస్గా ప్రధాన న్యాయమూర్తిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి ప్రశాంత్ కుమార్ మిశ్రా 2001 నుంచి 2023 వరకు పనిచేస్తారు. 3వ అమరావతి హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా ప్రశాంత్ కుమార్ మిశ్రా. ఇక అమరావతి హైకోర్టుకి 4వ చీఫ్ జస్టిస్గా ప్రధాన న్యాయమూర్తిగా 2023 జూలై 28వ తారీఖు నుంచి 2026 ఏప్రిల్ 24వ తారీఖు వరకు 4వ చీఫ్ జస్టిస్గా, 4వ ప్రధాన న్యాయమూర్తిగా ధీరజ్ సింగ్ ఠాకూర్ పనిచేశారు. ధీరజ్ సింగ్ ఠాకూర్ గారు 2026 ఏప్రిల్ 24వ తారీఖున ఆయన గారు రిటైర్మెంట్ కావటం వల్ల, 62 సంవత్సరాలు నిండిపోవడం వల్ల హైకోర్టు న్యాయమూర్తులకు కానీ ప్రధాన న్యాయమూర్తులకు కానీ పదవీ విరమణ వయసు 62 సంవత్సరాలు. 62 సంవత్సరాలు నిండటం వల్ల ఈయన 2026 ఏప్రిల్ 24వ తారీఖున ఈయన పదవీ విరమణ రిటైర్మెంట్ కావడం వల్ల ధీరజ్ సింగ్ ఠాకూర్ గారి స్థానంలో 5వ చీఫ్ జస్టిస్గా లీసా గిల్ గారు 2026 ఏప్రిల్ 25వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు. అమరావతి హైకోర్టు లేదా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా. ఇలా ఆంధ్రప్రదేశ్కి మొత్తం 5గురు ఇప్పటి వరకు ప్రమాణ స్వీకారం చేశారు. 1 జేకే మహేశ్వరి, 2 అరూప్ కుమార్ గోస్వామి, 3 ప్రశాంత్ కుమార్ మిశ్రా, 4 ధీరజ్ సింగ్ ఠాకూర్, 5 లీసా గిల్. దేశంలో తొలి మహిళా న్యాయమూర్తిగా అన్నా చాందీ కేరళ రాష్ట్రంలో బ్రిటిష్ ప్రభుత్వంలోనే 1937లోని నియమించబడ్డారు. భారతదేశంలోనే తొలి మహిళా న్యాయమూర్తిగా నియమించబడ్డ వారిలో
1937లో ఆ కేరళ రాష్ట్రంలోని అన్నా చాంది త్రివేంద్రం ఆ రాజధాని. వాళ్ళ యొక్క హైకోర్టు ఎర్నాకుళంలో ఉంటుంది. కేరళ యొక్క హైకోర్టు ఉన్నదేం ఎర్నాకుళంలో, కేరళ యొక్క రాజధాని ఉంది త్రివేంద్రం, దాన్ని తిరువనంతపురం అంటారు. అంటే భారతదేశంలో కొన్ని రాష్ట్రాలకి హైకోర్టులు ఒక దగ్గర మరియు దాని యొక్క రాజధానులు ఒక దగ్గర ఉంటాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజెంట్ ఇప్పుడు మాత్రము హైకోర్టు మరియు రాజధాని ఒక దగ్గరే ఉన్నాయి. గతంలో పోయిన గవర్నమెంట్ 2019-24 మధ్య 3 రాజధానులుగా తీసుకుని చూశారు, కానీ అది ఇంప్లిమెంట్ కాలేదు. ప్రస్తుతము భారతదేశంలోని ఆ మొదటి మహిళా న్యాయమూర్తిగా అన్నా చాంది 1937 కేరళ రాష్ట్రంలోని పనిచేశారు. అది హైకోర్టులో మొట్టమొదటి ఉమెన్ జస్టిస్, హైకోర్టులో మొట్టమొదటి మహిళా న్యాయమూర్తిగా లీలా సేద్ ఢిల్లీలో పనిచేశారు. అంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా హైకోర్టులోని మొట్టమొదటి మహిళా జస్టిస్, ప్రధాన న్యాయమూర్తి కాదు, అది మహిళా జస్టిస్. భారతదేశంలోని హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసిన వాళ్ళల్లా లీలా సేద్ ఢిల్లీ. అదే భారతదేశంలో మొట్టమొదటిసారిగా మహిళా న్యాయమూర్తిగా పనిచేసింది అన్నా చాంది కేరళ, లీలా సేద్ ఢిల్లీ. లీలా సేద్ ఏమో హైకోర్టులో పనిచేసిన మొదటి న్యాయమూర్తి. అదే ఢిల్లీ హైకోర్టుకి మొట్టమొదటిసారిగా మహిళా చీఫ్ జస్టిస్గా నియమితులైన వారు, పనిచేసిన వారు జస్టిస్ రోహిణి గారు. ఢిల్లీ హైకోర్టుకి మొదటి మహిళా న్యాయమూర్తిగా లీలా సేద్ గారు ఎన్నికైతే నియమించబడితే, ఢిల్లీ హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా ఒక మహిళ నియమించబడింది, జస్టిస్ రోహిణి గారు. ఆమె ఆంధ్రప్రదేశ్ వ్యక్తే. ఇది 2 సార్లు అడిగిన ఎగ్జామ్ అప్పుడు 2023-24లో. అయితే భారతదేశంలో ఢిల్లీలోని. అయితే అసలుకి మొట్టమొదటిసారిగా భారతదేశంలోని హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా నియమించబడ్డ వాళ్ళ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఇప్పటి వరకు సుప్రీంకోర్టులోనే ప్రధాన న్యాయమూర్తిగా ఒక్కళ్ళు కూడా నియమించబడలేదు, ఎలక్ట్ కాలేదు, రాష్ట్రపతి గారి ద్వారాగా నియమించబడలేదు. అయితే 2027లోని ఇప్పుడు ఉన్నటువంటి బివి నాగరత్న గారు నియామకం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకా గాలి మనం 2026లో ఉన్నాం కాబట్టి 2027లో రావచ్చు అవకాశం. ప్రజెంట్ ఇప్పటి వరకు అన్నా చాంది అయితే మొదటి మహిళా న్యాయమూర్తి. అదే హైకోర్టులో మొదటి మహిళా న్యాయమూర్తి లీలా సేద్. అదే హైకోర్టులో మొట్టమొదటి ప్రధాన మహిళా న్యాయమూర్తి అదే చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు లీలా సేద్ 1991లోని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టుకి నియమించబడ్డారు. అంటే మన భారతదేశంలోని అమరావతి కేంద్రంగా పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి 5వ చీఫ్ జస్టిస్గా నియమితులైనటువంటి లీసా గిల్ గారి కంటే అంతకు ముందే భారతదేశంలో ఈ హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా, ప్రధాన న్యాయమూర్తిగా ఒక మహిళ 1991లోనే లీలా సేద్ గారు నియమించబడ్డారు. లీలా సేద్ గారి పేరు మీద 2 బిట్లు ఉన్నాయి. ఒకటేమో హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన వాళ్ళల్లా ఢిల్లీలోని ఆమె లీలా సేద్, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా నియమించబడిన వాళ్ళల్లా 1991లోని హిమాచల్ ప్రదేశ్, 1991 లీలా సేద్ 2 బిట్లు. అది రోహిణి మీద 1 బిట్టు మరియు అన్నా చాంది 1 బిట్టు. ఢిల్లీ హైకోర్టుకి మొట్టమొదటి మహిళా న్యాయమూర్తి అంటే రోహిణి. ఢిల్లీ హైకోర్టుకి మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి అన్నప్పుడు రోహిణి, మహిళా న్యాయమూర్తి అంటే లీలా సేద్. అదే హిమాచల్ ప్రదేశ్కి మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి అంటే లీలా సేద్. అంటే లీలా సేద్, అన్నా చాంది, రోహిణి, మళ్ళీ లీలా సేద్ మీద 2 బిట్లు ఉన్నాయి. అయితే మొత్తం భారతదేశంలో 25 హైకోర్టులు ఉన్నాయి. ఆ 25 హైకోర్టులో ఆంధ్రప్రదేశ్కి తొలిసారిగా ఒక మహిళ చీఫ్ జస్టిస్గా నియామకమయ్యారు, ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్థాపన 2019 జనవరి 1వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్టు, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టము 2014 ప్రకారము, రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారము ఏర్పాటైంది. అయితే ఇది 2014 ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం 2019 జనవరి 1వ తారీఖు నుంచి ఇది ఏర్పాటైన ప్రదేశాన్ని అమరావతిలో, గుంటూరు జిల్లాలో అమరావతిలోని నల్లపాడు కేంద్రంగా, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉన్న ప్రదేశాన్ని అది గుంటూరు జిల్లా, అది కృష్ణా జిల్లా, కృష్ణా నది సముద్రంలో కలిసే కంటే ముందే ప్రకాశం బ్యారేజీకి దగ్గరగా కృష్ణానదికి కుడివైపున గుంటూరు జిల్లాలోని ఉన్న గుంటూరు జిల్లాలో అమరావతి దగ్గర నల్లపాడు కేంద్రంగా ఏర్పాటైంది. నల్లపాడు కేంద్రంగా ఏర్పాటైనటువంటి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోని మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 37 ఉంటారు. ఆ 37 మందికి నేతృత్వం వహించేది చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు లీసా గిల్ గారు. అయితే 37 మొత్తం న్యాయమూర్తులల్లా శాశ్వత న్యాయమూర్తుల సంఖ్య 28, అదనపు న్యాయమూర్తుల సంఖ్య 7. 28 + 7 అది మన యాక్చువల్గా 28 శాశ్వతంగా ఉంటారు, 7 అదనంగా ఉంటారు. ఇలా మొత్తం కలిసి 37 ఉండాలి. ఆ 37లోని 28 వంగా మిగతా 9 మంది అదనపు న్యాయమూర్తులు ఉంటారు. 28 + 9 మొత్తం కలిసి 37. ఈ 37
న్యాయమూర్తుల మొత్తము ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి నల్లపాడి కేంద్రంగా పనిచేస్తారు. అయితే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నల్లపాడి కేంద్రంగా ఏర్పాటు కాకముందు ఇది కొన్ని రోజులు మద్రాస్ కింద ఉంది, కొన్ని రోజులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కింద ఉంది. అయితే మద్రాస్ కింద ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కింద ఉన్నప్పుడు, ఈ రెండు దగ్గరగా లేనప్పుడు మరలా ఇదే గుంటూరు ప్రాంతంలో హైకోర్టు ఏర్పడింది. మద్రాసులోని సుప్రీంకోర్టు ఉండేది అప్పట్లో. అంటే మద్రాస్ సుప్రీంకోర్టుకి చీఫ్ జస్టిస్గా, ప్రధాన న్యాయమూర్తిగా 1801 నుంచి 1816 వరకు థామస్ స్ట్రేంజ్ గారు పనిచేశారు. మద్రాసు సుప్రీంకోర్టుకి చీఫ్ జస్టిస్గా 1801 నుంచి 1816 మధ్య థామస్ స్ట్రేంజి మొట్టమొదటిసారిగా మద్రాస్ సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తే తర్వాత కాలంలోని మద్రాస్ సుప్రీంకోర్టుని మద్రాస్ హైకోర్టుగా మారుస్తారు. మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేసిన వ్యక్తి కొల్లీస్ స్కాట్లాండ్ 1862 నుంచి 1871 మధ్య కొల్లీస్ స్కాట్లాండ్ మద్రాస్ హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తారు. మద్రాస్ హైకోర్టు ఏర్పాటు కాకముందు మద్రాస్ సుప్రీంకోర్టుగా ఉండేది. అప్పుడు థామస్ స్ట్రేంజ్ పనిచేస్తారు సుప్రీంకోర్టు ఉన్నప్పుడు. అది హైకోర్టుగా మారినప్పుడు కొల్లీ కే స్కాట్లాండ్ పనిచేస్తారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గుంటూరు కేంద్రంగా ఏర్పాటైనప్పుడు 1954 జూలై 5వ తారీఖు నుంచి 1956 అక్టోబర్ 31వ తారీఖు మధ్య గుంటూరులో ఏర్పడిన ఆంధ్ర హైకోర్టు, అంతకుముందు మద్రాస్ హైకోర్టు, అంతకుముందు మద్రాస్ సుప్రీంకోర్టు, మద్రాస్ సుప్రీంకోర్టే మద్రాస్ హైకోర్టు అయితే మద్రాస్ హైకోర్టు నుంచి ఆంధ్ర హైకోర్టుగా గుంటూరు కేంద్రంగా స్థాపించబడినప్పుడు చీఫ్ జస్టిస్గా పనిచేసింది, ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసింది కోకా సుబ్బారావు. 1954 జూలై 5 నుంచి 1956 అక్టోబర్ 31 వరకు గుంటూరు కేంద్రంగా ఉన్న హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ఇదే గుంటూరు కేంద్రంగా పనిచేసేటువంటి ఈ కోకా సుబ్బారావు గారిని మళ్ళీ తీసుకెళ్లి 1956 సంవత్సరంలోని నవంబర్ 1వ తారీఖున హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటైన అప్పట్లోని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటైన దీనికి ప్రధాన న్యాయమూర్తిగా నియమించబడ్డారు. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి హైకోర్టుకి హైదరాబాద్ కేంద్రంగా 1956 నుంచి 1958 మధ్య పనిచేసింది కోకా సుబ్బారావు గారే. మరియు గుంటూరు కేంద్రంగా ఏర్పాటైన ఆంధ్ర హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా 1954 జూలై 5 నుంచి 1956 అక్టోబర్ 31 వరకు పనిచేసింది కూడా ఆయన కోకా సుబ్బారావే. కోకా సుబ్బారావు గారి కంటే ముందు మద్రాస్ హైకోర్టుకి కొల్లీస్ స్కాట్లాండ్, మద్రాస్ సుప్రీంకోర్టుకి థామస్ స్ట్రేంజ్. ఇలా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పడక ముందు మద్రాసు నుంచి ఆంధ్ర నుంచి మళ్ళీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మరలా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కే మారింది. ఇప్పుడు ఈ ఉన్నటువంటి నవ్య ఆంధ్రలోని 5 ప్రధాన న్యాయమూర్తులుగా నియమితులైతే 5వ వ్యక్తి ఒక మహిళగా ప్రస్తుతం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్కి 5వ చీఫ్ జస్టిస్గా నియమితులైంది లీసా